అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. స్కంద షష్ఠి. అసలు ఈ స్కంద షష్ఠి అనేది ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాము. శివుని పార్వతుల యొక్క రెండవ సంతానం ఈ కుమారుడు. వీరినే స్కందుడు అని అంటారు. ముద్దుగా పార్వతీదేవి కుమారస్వామిని స్కంద అని మొదటిగా పిలిచింది కాబట్టి స్కంద నామము కుమారస్వామికి ఏర్పడేది రెండవ పేరుగా. ఇతనే షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలతోటి 12 చేతులతోటి గంగా నదిలో వీరు కనిపించారు మొదటగా. కాబట్టి అప్పుడు కనిపించిన వెంటనే పార్వతీదేవి స్కంద అని ఎంతో ప్రేమగా వారిని పిలవడం వల్ల స్కంద అనే నామధేయము వీరికి ఏర్పడ్డది. అలానే వీరికి కుమారస్వామి అని, స్కందుడని, షణ్ముఖుడని, శరణో భవాయనమని వీరికి చాలా పేర్లు ఉన్నాయి. మార్గశిర మాసము మొదటి శుక్ల షష్ఠి రోజు ఈ స్కంద స్వామి కుమారస్వామి గంగా నదిలో మనకు లభించడం వల్ల ఇదే రోజు కృత్తికా నక్షత్రం యందు స్వామివారు కనిపించడం వల్ల కార్తికేయుడు అని పేరు కూడా వీరికి ఇంకో నామధేయం ఉన్నది. కాబట్టి మార్గశిర శుక్ల పక్ష షష్ఠి రోజు స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని మనము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈరోజు వీరికి మనకున్న ఎటువంటి బాధలైనా కానీ, ఆరోగ్య సమస్యలైనా, చర్మ సమస్యలైనా, ముఖ్యంగా చర్మ సమస్యల గురించి కానీ, విద్య అబ్బని వాళ్ళు కానీ, కుజదోషం ఉన్నవారు ఈ స్కందుని అనగా కుమారస్వామిని పూజించడం వల్ల మనకు అనుకున్న ఫలితాలు సకాలంలో నెరవేరుతాయని మన పెద్దలు పూర్వీకులు ఎందరో చెప్పి ఉన్నారు. అటువంటి ఫలితాలు మనము ఈ స్కంద షష్ఠి రోజు మనం కూడా చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మనం కూడా ఫలితాలు అమోఘంగా అద్భుతంగా పొందగలుగుతాము. ఈరోజు ఉదయమే సూర్యోదయం కాలం ముందే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో అనగా 3 గంటల నుంచి 4:30 మధ్యలో లేచి స్వామివారికి నమస్కారం చేసుకొని తలస్నానం చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసుకొని మన ఇంట్లో మన కులదేవతకు ఏ పూజ చేసినా మొదట కులదేవతకు పూజ చేసుకోవాలి. వారికి నమస్కారం చేసుకొని దీపం వెలిగించి మన ఇంటి బయటికి వచ్చి తులసమ్మకు నమస్కారం చేసుకొని దగ్గరలో ఉన్న స్కందాలయం అనగా మనకు దగ్గరలో సపరేట్గా స్కందాలయం ఎక్కడా లేదు. ప్రతి అయ్యప్ప గుడిలో స్కందాలయం అంటే కుమారస్వామి ఆలయం ఉంటుంది. దాన్నే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటున్నది. అక్కడికి వెళ్ళి స్వామివారికి ప్రీతిగా మనకు అనవస్తే ఓం శరవణ భవాయ నమః, లేకపోతే ఓం కుమారస్వామినే నమః, లేకపోతే ఓం షణ్ముఖాయ నమః, లేకపోతే ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. మనకు ఏ విధంగా అయినా అనవస్తే ఆ విధమైన నామంతో స్వామివారికి నమస్కారం చేసుకొని 11 ప్రదక్షిణాలు లేదా 108 ప్రదక్షిణాలు చేసుకొని దానికన్నా ముందు మన ఇంట్లోనే ఒక ఎరుపు వస్త్రము, ఒక కొబ్బరికాయ తీసుకొని దాంట్లో ఎరుపు వస్త్రంలో పసుపు కుంకుమ పెట్టేసి ఒక కొబ్బరికాయ పెట్టి మన యొక్క ధర్మబద్ధమైన కోరిక అనగా పిల్లలకు చదువు కానీ లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు నెరవేరడానికి కానీ, వివాహ సంబంధించినమైనా కానీ, అప్పుల బాధలు ఉన్నా కానీ ఏదైనా ఒక ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఆలయంకి వచ్చి ఆ ముడుపును పట్టుకొని ఆలయంకి వచ్చి స్వామివారికి 11 ప్రదక్షిణాల లేకపోతే 108 ప్రదక్షిణాలు చేసి ఆ రోజు పంచామృతములతోటి స్వామివారికి అభిషేకం గావించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆ రోజు అంతా ఉపవాసంగా ఉండి సాయంకాలం మరలా స్నానం చేసి ఆ రోజు సాయంకాలం ఉపవాస విరమణ చేసుకోవాలను. మనము ఆ కొబ్బరికాయను 11 లేదా 108 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పూజ తదనంతరము దగ్గరలో ఉన్న మేడి చెట్టుకి కానీ లేదా మర్రి చెట్టుకి కానీ మనం కట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని రావాలి. అలాగే ఈ షష్ఠి అనేది ప్రతి మాసము 2 విధాలుగా వస్తుంది. ఒకటి పౌర్ణమి ముందు అంటే శుక్లపక్షము, పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం వస్తుంది. శుక్లపక్షంలో షష్ఠి అమావాస్య తర్వాత 6 రోజులకు వస్తుంది. కృష్ణపక్షంలో షష్ఠి అంటే పౌర్ణమి తర్వాత 6 రోజులకు వస్తుంది. ఇలా నెలకు 2 మాసానికి 2 షష్ఠులు వస్తాయి. సంవత్సరానికి 24 షష్ఠి ఉంటాయి. ఏదైనా చాలా సంవత్సరాలతోటి మనం పడుతున్న బాధలు అనగా అనారోగ్య సమస్యలు కానీ, అప్పులు కానీ, కొంతమందికి 7-8 సంవత్సరాల నుంచి వివాహ సంబంధించిన
ఎన్ని తిరిగినా కానీ, ఎంతమంది అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ చూసినా కానీ వివాహము ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్ళు ఇలాంటి 24 షష్ఠులు స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి యథాశక్తిగా కొలుచుకొని నామస్మరణ చేసుకుంటూ స్వామివారికి 11 కానీ 108 ప్రదక్షిణాలు చేసి వీలైతే స్వామివారికి అభిషేకం చేయించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని 24 షష్ఠులు ఉపవాస దీక్షతో చేసుకుంటే 24 షష్ఠుల్లోనే మనం అనుకున్న ఏదైతే కోరిక ఉంటుందో ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని మన పూర్వీకులు పెద్దలు వాళ్ళు ఆచరించి మనకు ఈ వ్రత విధానాన్ని మనకు తెలిపినారు. కాబట్టి ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళు 24 షష్ఠులు చేసుకోవచ్చు. లేకుండా కనీసం 24 అంటే 2 + 4 6 సుబ్రహ్మణ్య స్వామికి 6 సంఖ్య అనేది చాలా ప్రీతికరమైనది. 24 వారాలు 24 తిథులు చేసుకునే వాళ్ళు కనీసం తక్కువలో తక్కువ 6 షష్ఠులు. 6 షష్ఠులు అంటే పున్నమకు ముందు శుక్లపక్ష షష్ఠి, పున్నమ తర్వాత కృష్ణపక్ష షష్ఠి, అలా 3 నెలలు అంటే 6 షష్ఠులు వస్తాయి. ఈ 6 షష్ఠి తిథులందు కూడా స్వామివారికి ఎక్కడ పడగొట్టకుండా 6 షష్ఠుల విధానంలోని స్వామివారికి యథాశక్తిగా మనం పూజ చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఉపశమనమైన మనము పొందుతామని మన పెద్దలు పూర్వీకులు అందరూ తెలియజేశారు. కాబట్టి ఇలాంటి సుబ్రహ్మణ్య షష్ఠిని అందరం కలిసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్దాము. ఆలయము మన దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేని వాళ్ళు ఊరిలో ఎక్కడైనా కానీ మనకు ప్రతి ఊర్లో నాగుల పుట్ట ఉంటుంది, దాన్నే మనము పాము పుట్ట అంటాము. అక్కడికి వెళ్ళేసి స్వామివారికి అక్కడ ప్రదక్షిణ చేయడానికి లేకపోయినా ఆత్మ ప్రదక్షిణం అంటే 3 ప్రదక్షిణాలు లేదా 6 ప్రదక్షిణాలు ఆత్మ ప్రదక్షిణ మన చుట్టూ మనము ప్రదక్షిణ చేసుకొని మొదట నేతి దీపం ముట్టించి అమ్మవారికి అక్కడ నాగదేవతకు నేతి దీపం ముట్టించి 6 ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారికి వీలుగా పుట్టలో పాలు పోసి పండ్లు ఫలాలు సమర్పించి ముడుపును మన చేతిలోనే పెట్టుకొని 3 ప్రదక్షిణాలు 6 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత ఆ ముడుపును తీసుకొని మేడి చెట్టు లేదా మరి రావి చెట్టుకు కట్టినచో మన అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా అవుతాయని మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పారు. కాబట్టి ఇలాంటి షష్ఠులు అందరం చేసుకొని అనుకున్నట్టు కోరికలు తీరుతాయని భావిస్తూ జై శ్రీరామ్.